హిందూ ముస్లింల మధ్య విభజనకు అధికార దుర్వినియోగము, సంబాల్ ఘటనపైన కూడా నగరంలోకి ఇతరులకు నో ఎంట్రీ, హిందూ ముస్లింల మధ్య బీజేపీ. మరి బంగ్లాదేశ్లో హిందూ ముస్లింల మధ్య చిచ్చోరు పెడుతున్నారు రాహుల్ గాంధీ గారు, చెప్పండి. బంగ్లాదేశ్లో హిందూ ముస్లింల మధ్య హిందువులే చిచ్చు పెడుతున్నారు, అక్కడ ముస్లింల మధ్య. ఇంకా ఇంతకంటే పచ్చి ఉదాహరణ ఏం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేకమని రుజువు చేసుకోవడానికి, రాహుల్ గాంధీ గారు హిందువులకు వ్యతిరేకమని రుజువు చేయడానికి ఇంతకంటే ఎక్కువ ఏంటి? ఒక కోర్టు సంబాల్లో, అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కోర్టు సంబాల్లో ఉన్నటువంటి ఒక మసీదులో సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఇస్తే అధికారులు పోతే అధికారుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నది రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను మీరు వ్యతిరేకిస్తున్నారా? కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను తప్పుపడుతున్నారా? అది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం చేసింది కాదు. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇవాళ ఇదే రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇవాళ అక్కడ 24 ట్రాక్టర్ల రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ దాడి చేయడానికి 24 ట్రాక్టర్ల రాళ్ళను అక్కడ సిద్ధం చేసుకున్నారు. ప్రీ ప్లాన్డ్గా మసీద్ దగ్గర 24 ట్రాక్టర్ల ట్రక్కులో ఏవో 24 ట్రక్కుల రాళ్ళను అక్కడ దగ్గర పెట్టుకొని దాడి చేస్తే నిస్సిగ్గుగా రాహుల్ గాంధీ గారు ఇవాళ రాళ్ళ దాడి చేసినటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యాంగం అంటారు కదా, రాజ్యాంగం కింద ఉన్నటువంటి ఒక కోర్టు, రాజ్యాంగం సంరక్షణ చేసేటువంటి ఒక కోర్టు ఆర్డర్ ఇస్తే మరి ఇవాళ మీరు రాజ్యాంగ పరిరక్షణ ఎట్లయితుంది? ఎవరు మతతత్వాన్ని రెచ్చగొట్టిరు? కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళ బాబ్రీ మసీదు కూడా కూలగొట్టిన విషయంలో అక్కడ అయోధ్య రామ మందిరాన్ని కట్టాలని కోర్టు కూడా తీర్పునిచ్చింది. అయోధ్య రామ మందిరానికి కూడా మీరు వెళ్ళలేదు, అట్లా కూడా మీరు హిందూ వ్యతిరేకమైనటువంటిదే స్పష్టంగా అర్థమవుతున్నది. రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కోర్టు ఆర్డర్ని అధికారులు ఓబే చేశారు. మరి వాళ్ళ కోర్టు ఆర్డర్ను మీరు తిరస్కరిస్తే మీరు ఎర్రబుక్కు పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాజ్యాంగంని మేం కాపాడతాం అంటే ఇవాళ రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళని మీరు ఎట్లా సమర్థిస్తారు? అది బీజేపీ రెచ్చగొట్టిందంటే బీజేపీ ఎట్లా రెచ్చగొట్టినట్టు? కోర్టు తీర్పిస్తే బీజేపీ రెచ్చగొట్టినట్ట? కోర్టు అక్కడ సర్వే చేయాలని ఆర్డర్ ఇస్తే బీజేపీ రెచ్చగొట్టినట్ట? ఏ విధంగా మాట్లాడతారు ఇవాళ? ఇగో కాంగ్రెస్ యొక్క డిఎన్ఏలో నరనరాన హిందూ వ్యతిరేకత. ఎట్లయితే నెహ్రూ గారు పాత ప్రధాని, దేశానికి తొలిసారిగా ప్రధానమంత్రి బై యాక్సిడెంటల్ ఐఎమ్ ఏ హిందూ అని ఎట్లయితే చెప్పుకున్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా యాక్సిడెంటల్గా మాత్రమే హిందువులకు మద్దతుగా ఉంటుందా? సమాధానం చెప్పాలి. ఎట్లా చెప్తారు ఇవాళ? కాంగ్రెస్ నేత హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి, విభేదాలను సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వము అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందట. జామా మసీద్ సర్వే సందర్భంగా ఉద్రిక్తతలు, 5 మృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వాన్ని పక్షపాత మసీదు సర్వే విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అన్ని వర్గాలతో ఎందుకు చర్చించలేదు? ప్రభుత్వం భారతదేశాన్ని ఐక్యత వైపు తీసుకెళ్ళాలి. అరే కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ప్రభుత్వం కాదు. కనీసం అవగాహన లేదా? ఎవరైనా చెప్పరా రాహుల్ గాంధీ గారికి? అది కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ప్రభుత్వం తీసుకోలేదు నిర్ణయము. ప్రభుత్వం యొక్క నిర్ణయం కాదు, యూపీలో యోగి ప్రభుత్వం నిర్ణయం కాదు. అక్కడ ఒక కోర్టు ఉన్నది, అది రాజ్యాంగాన్ని కాపాడేది. రాజ్యాంగంలో మీరు చెప్పినటువంటి రాజ్యాంగంలో భాగమైనటువంటి కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఆర్డరు, ఆ సర్వే ఆర్డర్ని అధికారులు చేసిర్రు. అక్కడ పోలీసుల మీదకి దాడి చేసినటువంటి వాళ్ళు 24 ట్రాక్టర్ల రాళ్ళు తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని అధికారులు రాగానే రాళ్ల దాడి చేసి పోలీసుల మీద రాళ్ల దాడి చేస్తే ఇవాళ మత చిచ్చు పెట్టిరని ఎవరు మత చిచ్చు పెట్టిండి? ఇవాళ ఎవడు పెట్టిండు? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ హిందువులకు వ్యతిరేకమని మరొకసారి రుజువు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎస్, స్పష్టంగా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ హిందువులకు అనుకూలమా వ్యతిరేకమా? మీరు రాజ్యాంగాన్ని కాపాడుతామన్నటువంటి మీరు కోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలి? రాజ్యాంగాన్ని మీరు కాపాడుతున్నట్ట వ్యతిరేకిస్తున్నట్ట? అల్లర్లు చేసింది ఎవరు? అల్లర్లు చేసిన వాళ్ళను అరే కుక్కల కొడకల్లారా మీరు రాళ్ళు ఎందుకు ఇసిరిరా, అది కోర్టు ఇచ్చిందని చెప్పి మీరు న్యాయం గురించి మాట్లాడాల్సినటువంటి మీరు న్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడి బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అల్లర్లు చేసినామని చెప్తున్నారు. మరి హైదరాబాద్లో హిందూ దేవాలయాలపైన నిన్న కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దుర్గాదేవి మండపాన్ని కాల్ చేశారు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న చోట ఈ అధికారంలోకి వచ్చినాక 6-7 చోట్ల హిందూ దేవాలయాలపైన దాడులు జరిగినాయి. మరి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏ ప్రభుత్వం చేస్తున్నది దాడి? ఎస్ చెప్పండి, మీ సర్కారే ఉంది కదా తెలంగాణలో. దుర్గాదేవి మండపాలను, హనుమాన్ మండపాలను, ముత్యాలమ్మ దేవాలయాలను ఇవాళ కూలగొట్టి కాల్ చేసింది ఎవరు?
భూపాలపల్లి ఆంజనేయ స్వామి దేవాలయాలని ఎవరు కూలగొడుతున్నారు, ఎవరు ధ్వంసం చేస్తున్నారు, ఎవరు తగలబెట్టిరు? మరి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, ఉత్తరప్రదేశ్లో అట్లా జరిగింది. ఉత్తరప్రదేశ్లో దాడి చేసింది, అక్కడ సర్వే చేసిందేమో అధికారులు, ఆ సర్వే చేయమని చెప్పిందేమో గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను అధికారులు పాటించారు. అధికారులు పాటిస్తుంటే కొందరికి నచ్చక 24 ట్రాక్టర్లలో రాళ్ళు తీసుకొచ్చి దాడి చేసినటువంటి ఘటనలో దాడి చేసినటువంటి వాళ్ళను ఖండించకుండా ఇవాళ ప్రభుత్వాన్ని ఖండించినటువంటి ద్వంద్వ విధానము ఇవాళ రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో హిందూ వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు ఇంకెక్కడ అక్కరలేదు. మీరు హిందూ వ్యతిరేకులు అనేటువంటి చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు అక్కరలేదు. ఈ దేశంలో హిందువులని మీరు చిన్న చూపు చూస్తున్నారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కరలేదు. మృతుల్లో దేశవాళీ తుపాకీ బుల్లెట్లు లభ్యమయ్యాయి, హింసాత్మక ఘటనలు ఇవన్నీ జరిగినాయి, సెలవులు ప్రకటించారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నది, ఏమవుతుందనేటువంటి విషయాన్ని ఒక్కసారైనా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ఆలోచన చేయకుండా ఎట్లా పడితే అట్లా చేసి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది అది?